రండి రండి రాజావారు, ఎలా ఉన్నారు? మాకేమి చాలా బాగున్నాం. మీరెలాగున్నారు? మేము బాగున్నాం. మీ ఆతిథ్యం స్వీకరించడం అంటే మాకు కూడా ఆనందమే కదా. రండి, పదండి. దయచేయండి దయచేయండి. మేడం, కూల్ డ్రింక్స్ తీసుకోండి. రాజావారు, ఈ అమ్మాయి మా కోడలు. అమ్మ తులసి, ఈయన మీర్జాపూర్ రాజావారు. చుట్టుపక్కల ఎంతో పలుకుబడి ఉన్నవారు. నమస్కారం అండి, నన్ను ఆశీర్వదించండి. ఆహా, బాగు బాగు. రాజావారు, మీ కోడలి సంస్కారం చూస్తుంటే మాకు ముచ్చటేస్తోంది. ఏమి వినయము, ఏమి విధేయత. ఏంటిది అంత కూల్గా ఉంది? వంగి వంగి దండాలు పెడుతుంది. అదే నాకు అర్థం కావడం లేదు. ఈ పాటికి వాడిని లాగి పెట్టి కొట్టాలి. కోస్తాగు, మనం అనుకున్నట్టు అది రచ్చ రచ్చ చేస్తుంది. ఏదో చెప్తున్నా, అక్కడ ఏదో జరుగుతుంది. రాజావారు, మీ కోడలు బంగారు. మాకు ఎనలేని సంతోషముగా ఉన్నది. ఉండవే, చెప్తాను. మాకు ఎనలేని ఏంట్రా అది బంగారమా? దాన్ని కరిగించి నీ పెళ్ళానికి వడ్డాను చేయించు. సింధూరా, నువ్వు వాగునానా? నువ్వేంటే, నీకేమైనా మైండ్ దొబ్బిందా? వేడి కాళ్ళకి దండం పెడుతున్నా. వదిన గారు, వదినంట వదిన. ఎవరా నీకు వదినా? మా లెక్క ప్రకారం నువ్వు బుడబుక్కలోని కొట్టాలి కదే. రాజావారు, ఏమిటిది? ఏమిటి ప్రేలాపన? అబ్బో, సింధూరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాన్నగారు, పిచ్చి పట్టింది నాకు కాదు, దీనికే. ఏరా, ఈ తల బాగా ఏంట్రా నీకు? ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అనుకుంటాను. వర్షం, మమ్మీ నువ్వు వరకు వచ్చే సింధురా. ఏంటి ఈ ఫంక్షన్ ఎంత డల్ గా ఉంది? ఈ జోగరగాడు ఉన్నాడుగా,
మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. సింధురా, రాజావారు పిలిచి అవమానించడం సమంజసం కాదు. రోజువారు సింధురా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. నాన్నగారు మీరు ఆగండి. ఏంట్రా ఈ జోకర్ ఏంటి ఫుల్గా వాగుతున్నాడు? రేయ్ సాంగ్ ఏంట్రా? రాయ్ బీట్ అదిరిపోవాలి. యా జనం ఊగిపోవాలి. Come on, start the music. డియాలో. ముద్దుల మువ్వారావు గారి పెద్దమ్మాయి 18వ ఏట పైడేసుకుందంట. డియాలో డియాల. చిన్నవి సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 40వ ఏట నీళ్ళు నోసుకుందంట. డియాలో డియాల. రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. డియాలో డియాల. ఇంకా మన మెరగంటి మంగ తయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. డియాలో డియాల. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. డియాలో డియాల. మొదలెట్టవే మంగ తయారు. రూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోన భావనిస్తానా జూనియర్ షారూక్ ని జారనిస్తానా. అమ్మోన భావనిస్తానా ఇంకో కాజోలి చావనిస్తానా. మెరగంటి మంగ తయారు మీ ముందు మిలమిల మెరిసిపోయింది. గాజులు సిట్టమ్మ మీ ముందుకు గలగలా వచ్చేస్తుంది. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు. గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు. పక్కింటోడికి పొలమారిందా నువ్వే కలిసావంటాడు. పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై దిగులని అంటాడు. దోమ కుట్టిందన్నానా ఆడామగా అంటాడు. పొడిసీమ కుట్టిందన్నానా చిన్న పెద్ద అంటాడు. వాడికి వీడికి లింకులు పెట్టి ఉన్నవి లేనివి రంగులు కట్టి శీలానికి సంకళ్ళేసే తనకే కొట్టని చంపండయ్యాను. అయ్యో పాపం. పిల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. పిల్లాన్ని భావనిస్తావా నా మొగుడుకున్న డబ్బులన్నీ రెట్టు చేస్తాను. అమ్మోన భావనిస్తానా అంత గొప్ప లక్కు నీకు దక్కనిస్తానా. అమ్మోన భావనిస్తానా వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తానా. అరే జరగండి 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 జర దూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి. దుట్టు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబుల్ కాట్ కొంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే
వామ్మో ఇదేమి తంతు, ఒళ్ళంతా హూనమైపోయినదే. ఇక ఇక్కడ ఉండటం మంచిది కాదు. రాజావారు ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మా ఆడపడుచులు అలాంటి వాళ్ళు కాదు. దయచేసి నా మాట వినండి. మీరంతా రిసెప్షన్కి వచ్చి ఇలా అప్సెట్ అయినందుకు వాళ్ళ తరఫున నేను క్షమాపణలు చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ. ప్లీజ్. రాజావారు, మీ కోడలు చూస్తే సంస్కారం ఉట్టిపడుతోంది. మరి మీ కూతుళ్ళు ఏంటండి ఇంత నీచంగా ఉన్నారు? ఇప్పటికైనా మీ పిల్లలకి కాస్త డీసెన్సీ నేర్పించండి. పదండి పదండి. రాజావారి ఇల్లు అంటే ఎంతో పద్ధతిగా ఉంటుంది. ఇలా నాకు కాదే నీకు. మనం ఎవరింటికి వచ్చామో ఎందుకు వచ్చామో కాస్తైనా ఆలోచించకుండా మొగరాళ్ళ తాగి పిచ్చిదానిలా చిందులేస్తావా? తాగడం నాకేమైనా హాబీ అనుకున్నావా? ఏంటో అలా జరిగిపోయింది. ఏంటే నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఒళ్ళుపై తెలియకుండా తలుచుకుంటేనే కంపరం పుడుతోంది. అంతమందిలో తల తీసేసినట్టు అయింది. మమ్మీ అసలు నేను నార్మల్ మాట్లాడావంటే చంపేస్తాను. పద, తక్షణమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముందు లగేజ్ తీసుకో. వెళ్ళిపోవాలా? నో, నేను రాను. నేను 4 రోజులు ఇక్కడ ఉండే వస్తాను. పళ్ళు రాలగొట్టాను. ఆ కూత కూసావంటే ఏం చేస్తావే? ఇక్కడే ఉండి ఏం చేస్తావు? మళ్ళీ మా పరువు తీస్తావా? రాత్రి చేసింది చాలదా? నోరు మూసుకుందా? మమ్మీ రావే. మీరు నా కూతుళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇన్ని రోజులు ఈ రాజావారంటే జనంలో గౌరవం, పరువు, మర్యాద ఉంది. ఈరోజు మీ వల్ల అవన్నీ మట్టి కొట్టుకుపోయాయి. అది కాదు.